కేసు నడుస్తున్న సంతలోకి వెళ్ళకండిరా. పులివేంద్ర వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అంతే. నువ్వు పనిచేసుకో ముసలే. వెళ్ళండి మీ కర్మ. సురేష్, రమేష్, చందు, పాండు, రాముడు పులివేంద్ర సంతలోకి సింహాద్రిపురం వాళ్ళు అడుగెట్టారు. అన్నా వదలనా. రేయ్, దీనికే అన్నాను, విన్నారా? పోండ్రా, అంతఃపురానికి పోండి. ఆంధ్ర రాష్ట్రంలోని సంస్థానాల్లో ఈ సింహాద్రిపుర సంస్థానం చాలా ముఖ్యమైందండి. దాదాపు 800 ఏళ్ల నాటి ఈ సంస్థానం 125 గ్రామాలు, ఎన్నో వేల ఎకరాల పొలాలు, ఆలయాలు, నదులతో సస్యశ్యామలంగా ఉండేది. 1952లో జమీన్ నిషేధ చట్టాన్ని అమలు చేశాక ఈ అంతఃపురము కొన్ని ఎకరాల పొలాలు మాత్రమే మిగిలాయి. అట్టి పురాతనమైన ఈ జమీన్ కుటుంబం గురించే మనం చూడబోతున్నామండి. కాలం ఎంత మారినా ఇంకా అంతఃపురం రాజా రాణి అని పిలిచే అలవాటు మాత్రం మారలేదండి. ఇదిగోండయ్యా, రాజుగారు వస్తున్నారు. ఏంటి ఈయన రాజుగారా? పాత సుజుకి బైక్ మీద వస్తున్నారేంట్రా? రండి. షుగర్ ఎక్కువైపోయింది, అందుకే వాకింగ్ వెళ్ళొస్తున్నా. ఎంత నడిచినా 200 కన్నా తగ్గనని మొండికేస్తోంది. ఏం బాబు, ఏంటి విషయం? లేదయ్యా, పులివెందర్లో ఉన్న మన సంతలో క్రికెట్ ఆడుకున్నాం. ఇది మా సంత. ఎందుకు లోపలికి వచ్చారా? అశోక్ ని కుమార్ని కొట్టి తీసుకెళ్లిపోయారయ్యా. పులివెందులతో గొడవ పడాలని నిర్ణయించుకుంటే ఒకటే తన్నండి లేదా తన్నులు తినండి. నా దగ్గరికి ఎందుకు వచ్చారా? కోర్టు నుంచి వచ్చే తాటికి ఆయన అక్షరాలతో రాశారుగా లోపలికి వెళ్ళకూడదని. అయితే ఏం పీకడానికి వెళ్ళారా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను. పోయినేడాది స్కూల్లో ఒక ఆడపిల్ల నెంబర్ అడిగి అడ్డంగా దొరికిపోయారుగా, అప్పుడు నా దగ్గరికి వచ్చారా? ఆడి దగ్గరికేగా వెళ్లారు. ఏటా జరిగే క్రికెట్ ఆటల్లో బహుమతులు ఇవ్వడానికి మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా? ఆడినేగా పిలిచారు. ఇప్పుడు మాత్రం నేను కావాల్సి వచ్చానా? పొండ్రా, ఆడి దగ్గరికే పొండే. మేకతోలికి ఉప్పు ఎందుకు రాస్తున్నావో తెలుసా మీకు? మేకతోలికి ఉప్పు బాగా రాసి దాన్ని మీ వీపుకి అతికించి ఒక రోజంతా ఎండలో నిలబెట్టి మరుసటి రోజు ఆ మేకతోలిని పీకితే మీ తోలు కలిపి ఊడుస్తుంది. రక్తం కారి చస్తారా? రాజుగారు ఆడి దగ్గరికి పండు, ఆడి దగ్గరికి పండు అన్నారే, ఎవరతను? ఆయన ఆడు అంది ఎవరినో కాదు, ఆయన కొడుకునే. ఏ రోజుకైనా అంతఃపురానికి ఆయనే రాజా, సీమరాజా. ఏంటయ్యా, రాజుగారేమో పాత సుజుకి బైక్ మీద వస్తున్నారు, రాణి ఏమో చీపురు కట్టతో ఊడుస్తున్నారు. మీ సీమరాజా ఏంటి సైకిల్ మీద వస్తారా? నువ్వేంద్ర ఎరిబాగులోలాగా ఉన్నావు. మా యువరాజే రేపు రారాజు. 2 గుర్రాలున్న బండి మీద వస్తాడు. ఒకడి పేరు అలెక్స్, ఇంకోటి పేరు టెలెక్స్. అంతేకాదురా, ఎంటంబడి టైగర్ అనే వేట కుక్క కూడా ఉంటుంది. ఏంటికిరా నవ్వుతున్నారో? అతికించురా, మొగాడివైతే అతికించు. మమ్మల్ని తీసుకుపోవడానికి రాజా వచ్చారు. బాబు, ఏ రాజా? ఇళయరాజు వచ్చారా, రవిరాజు వచ్చారా? సింహాద్రిపురం సీమరాజా.
తోలొలుస్తావా? ఇలా తోలొలడం కనిపెట్టిందే మా వంశంరా. అది తప్పని తెలిసి ఏనాడో వదిలేసాం. దాన్ని మీరు మళ్ళీ మొదలెడతారా? తోలొడిచేస్తా నా కొండెల్లారా. రేయ్, వచ్చెక్కండ్రా. టైగర్, రేయ్, నేనెవరో తెలియదు నీకు. నువ్వెవరైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి, నాకు కొంచెం దూరంగా ఉండ్రే. సార్, ఫైర్ కారణం ఈ బీడి చేశారు. నాకేం తెలియదయ్యా. నేను సుబ్బయ్య తోటగాడికి నీళ్ల కోసం పోయాను, అంతలో అంటుకుందా. నీకు తెలుసా తెలీదా? తెలియదయ్యా, నాకేం తెలియదయ్యా. నన్ను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామంటావన్నా? అదే వద్దులే, టెక్నికల్ ఫాల్ట్ ఫైల్ చేసి. సరే అన్నా. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినా సార్, లోపల ఉన్న హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయింది సార్. సరే, సిటీకి పంపించి రికవర్ చేయి. అలాగే సార్. ఓకే సార్. ఎరా ఎడబోయినా ఒళ్ళంతా గాయాలంది ఏంది? బైక్ నుంచి కింద పడినా? కాదు బావా, అది ఏందిరా? ఏమీ లేదన్నా, ఆ సింహాద్రిపురం పిల్లలు మన సంతలో అడిగెట్టారు. వాళ్ళని ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసి కొడుతున్నప్పుడు ఆ సీమరాజా కాపాడి తీసుకుపోయాడన్నా. ఎవరా రాజా? ఎవరా రాజా? ఈడ నేనేరా రాజా? గాలికి తిరిగే ఓ బేవర్స్ గాడు గుర్ర పట్టేసుకుని తెగ పోజులు కొడితే రాజు అయిపోతాడా? ఈడ నేనేరా రాజా? 450 గాలిమర్ నుండి రాజకీయ నాయకుల నుండి అధికారుల వరకు అందరినీ డబ్బుతో కొట్టి పాకెట్లో పెట్టుకున్నా నేనెవరిని? నన్నేమని పిలవాలి? ఈడ నేనేరా రాజా? అన్నా, నువ్వు నన్ను మళ్ళీ కొట్టినా పర్వాలేదు. నీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బున్నా, ఆస్తున్నా, అంగబలం, అధికార బలం అంతెందుకు ఆడిగారే ఉన్నా ఆడికి సొంతమైన రాజా అనే పేరు ఎప్పటికీ నీ సొంతంగా ఉన్నా. ఎంగిలి మెతుకులు తినేది మా దగ్గర, వెనకేసుకొచ్చేది మాత్రం వాళ్ళనా? మొద నష్ట బతుకు. ఈమె పేరు కాళీశ్వరి. పేరుకు తగ్గట్టుగానే ఉగ్రంగా ఉంటుంది. సింహాద్రిపురం, పులివెందుల ఈ 2 గ్రామాల మధ్య గొడవలకి కారణం ఓ ఆడదాని కన్నీరు, ఇంకో ఆడదాని కుట్రేనండి. ఎరా మోసం కొట్టు కృష్ణయ్య, తన చేతికో బిడ్డనిచ్చాక పెళ్ళాం వద్దు వదిలేస్తానంటే ఎలా? వదిలేయడానికి కారణం ఏంట్రా? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాలేదు. తన పద్ధతి బానే ఉంది, కొద్ది రోజులుగా నీ పద్ధతే ఏం బాగోలేదు. అంతా తిప్పులాడి చేసే పని. ఎవరు తిప్పలాడి? ఎవరా తిప్పలాడి? ఏయ్, ఆడదంటే అణకువగా ఉండాలి. నీ పెళ్ళావా ఎండిపోయిన బాయిలో పడి పత్తిపోయింది. మొదటి పెళ్ళాం పోయి 7 రోజులు కూడా కాలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్న వెంటనే సంతకొచ్చారు. ఈ సంత మా సంస్థానం ఆస్తి. ఇక్కడ మీకు